వెల్కమ్ టు టీసెట్. ఈ వీడియోలో మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగమైనటువంటి యునైటెడ్ నేషన్స్ గురించి డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. సో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ అని పిలుస్తూ ఉంటాం. దీనిని మనం తెలుగులో ఐక్యరాజ్య సమితి అనేటువంటిది పిలుస్తూ ఉంటాం. సో ముందుగా ఈ ఐక్యరాజ్య సమితి అనేటువంటిది ఏర్పాటుకు గల కారణాలు ఏంటి, మరి ఏ ఏ కారణాల ద్వారా ఈ ఐక్యరాజ్య సమితి అనేటువంటిది ఏర్పాటు అవడం జరిగింది, సో ఈ ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి ఆర్గన్స్ ఏవేవి ఉన్నాయి, సో వాటి యొక్క విధులేంటి, ఎందుకు వాటిని ఏర్పాటు చేయడం జరిగింది, సో మరి దీనిలో భారతదేశం భాగస్వామ్యంగా ఉందా లేదా అనేటువంటి అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో రైట్, లెట్ us స్టార్ట్. సో ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ ఐక్యరాజ్య సమితి, సో ఇది దానికంటే ముందు ఒక ఆర్గనైజేషన్ ఉండేది. సో దాన్నే లీగ్ ఆఫ్ నేషన్స్గా మనం పిలిచేవాళ్ళం. సో దాన్నే లీగ్ ఆఫ్ నేషన్స్ అనేటువంటి పేరుతో పిలిచేవాళ్ళం. మరి ఈ లీగ్ ఆఫ్ నేషన్స్ అనేటువంటిది మరి ఎందుకు ఏర్పాటైంది, దానికి గల కారణం ఏంటి అంటే మనందరికీ తెలుసు, ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రపంచ యుద్ధం, సో ఫస్ట్ వరల్డ్ వార్ ఇది 1914 నుంచి 1914వ సంవత్సరం నుంచి 1418 సంవత్సరం మధ్య ప్రపంచ దేశాల్లో జరగటం జరిగింది. సో ఈ 1918లో, సో 1918వ సంవత్సరంలో మొట్టమొదటి ప్రపంచ యుద్ధం అనేటువంటిది ఎండ్ అవ్వడం జరిగింది. సో ఎండ్ అయిన తర్వాత ఈ దేశాలన్నీ కలిసి, ఏ దేశాలైతే ఈ యొక్క మొట్టమొదటి ఆ యుద్ధంలో పాల్గొన్నాయో ఆ దేశాలన్నీ కలిసి ఒక దగ్గర కూర్చొని మాట్లాడటం జరిగింది. ఈ ప్రపంచ యుద్ధం అనేటువంటిది సంభవించడం ద్వారా అనేక విధాలుగా ఈ దేశాలలో, ఏ దేశాలైతే యుద్ధంలో పాల్గొన్నాయో ఆ దేశాలలో విపరీతమైనటువంటి నష్టం రావడం జరిగింది. సో పశు సంపద నశించడం జరిగింది, వృక్షాలు నశించడం జరిగింది, మానవులు చాలామంది కూడా మరణించడం జరిగింది ఈ యొక్క యుద్ధంలో. సో ఈ యుద్ధం అనేటువంటిది ఎప్పుడైతే సంభవిస్తూ ఉందో దీనివల్ల ప్రాణ నష్టం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఆలోచన చేసిన తర్వాత ఈ దేశాలన్నీ కలిసి ఒక ఒప్పందం అనేటువంటిది చేసుకున్నారు. ఆ ఒప్పందాన్ని ట్రీటీ ఆఫ్ వర్సైలెస్గా పిలుస్తూ ఉంటాం. ఆ ఒప్పందం ఏమని పిలుస్తామండి? ట్రీటీ ఆఫ్ వర్సైలెస్గా. సో ఒప్పందాన్ని ట్రీటీ ఆఫ్ వర్సైలెస్గా పిలుస్తూ ఉంటాం. సో ఇది 1919వ సంవత్సరంలోనే జరిగింది. సో ట్రీటీ ఆఫ్ వర్సైలెస్ అనేటువంటిది ఎందుకు జరిగింది అంటే, ఇక మీదట ప్రపంచంలో యుద్ధాలు అనేటువంటి సంభవించకుండా తగు చర్యలను తీసుకోవాలి. ఏ కారణం చేతైనా ఏ దేశాల మధ్య అయినా కానీ యుద్ధం వచ్చేటువంటి ఆస్కారం ఉంటే ఆ దేశాలు కలిసి కూర్చొని ఆ సమస్యలను పరిష్కరించుకోవాలి అనేటువంటి ఒక ఒప్పందం అనేటువంటిది చేసుకున్నారు. సో దాన్ని ట్రీటీ ఆఫ్ వర్సైలెస్లో 1919లో చేసుకోవడం జరిగింది. సో దాని తర్వాత ఇదే ఒప్పందంలోనే ఒక ఆలోచన చేశారు. ఏ ఆలోచన చేశారు అంటే, ప్రపంచ దేశాలని రిప్రజెంట్ చేస్తూ ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నింటినీ కూడా భాగస్వామ్యం చేసే విధంగా ఒక సంస్థను ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఒక డెసిషన్ తీసుకున్నారు. ఆ ఏర్పాటు చేసినటువంటి సంస్థే లీగ్ ఆఫ్ నేషన్స్. సో దీన్నే లీగ్ ఆఫ్ నేషన్స్గా పిలుస్తూ ఉంటాం. లీగ్ ఆఫ్ నేషన్స్. సో లీగ్ ఆఫ్ నేషన్స్ అనేటువంటిది ఏర్పాటు అవడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటి? ఇక మీదట ప్రపంచ దేశాలలో ఇక యుద్ధం అనేటువంటిది సంభవించకుండా తగు చర్యలను తీసుకునే విధంగా ఆ చర్చలను చేసే విధంగా ఉండేటువంటి ఒక సంస్థగా చెప్పుకోవచ్చు. సో దీన్ని అయితే 1919లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి దాని తర్వాత ఇది ఏర్పాటు చేసిన తర్వాత ఇంకెప్పుడైనా ప్రపంచ యుద్ధం జరిగిందా? వరల్డ్ వార్ జరిగిందా? ఎగ్జాక్ట్గా జరిగింది. సో వరల్డ్ వార్ 2 అనేటువంటిది జరగడం జరిగింది. సో రెండవ ప్రపంచ యుద్ధంగా మనం పిలుస్తూ ఉంటాం. సో ఈ రెండవ ప్రపంచ యుద్ధం అనేటువంటిది 1939లో మొదలయ్యి 1945 వరకు కూడా ఈ యొక్క రెండవ ప్రపంచ యుద్ధం అనేటువంటిది జరగడం జరిగింది. సో ఇక్కడ మనం ఏమన్నాము? లీగ్ ఆఫ్ నేషన్స్ అనేటువంటిది ఏర్పాటు చేసుకున్నాం. ఇది ఇక భవిష్యత్తులో యుద్ధాలు అనేటువంటివి సంభవించకుండా తగు చర్యలను తీసుకోవడానికి దీన్ని ఏర్పాటు చేసుకున్నామని మాట్లాడుకున్నాం. మరి ఇది ఏర్పాటు చేసిన తర్వాత యుద్ధం జరిగిందా అంటే ఖచ్చితంగా యుద్ధం 1939 నుంచి 1945 మధ్య ఈ యొక్క యుద్ధం అనేటువంటిది జరగడం జరిగింది. అంటే ఇక్కడ దీన్ని బట్టి మనం ఏమర్థమవుతుంది? లీగ్ ఆఫ్ నేషన్స్ అనేటువంటిది ఈ యొక్క వరల్డ్ వార్ 2ని జరగకుండా కంట్రోల్ చేయడంలో విఫలం అవ్వడం జరిగింది. ఓకేనా? సో అందుచేతను ఇక్కడ ఏం చేశారు అంటే, మళ్ళీ ప్రపంచ దేశాలన్నీ కూడా ఆలోచన చేసి లీగ్ ఆఫ్ నేషన్స్ అనేటువంటిది ఫెయిల్ అయింది కాబట్టి దీన్ని డిస్బాండెడ్ అంటే పూర్తిగా దీన్ని ప్రక్షాళన చేయాలనేటువంటి ఒక ఆలోచన చేశారు.
సో 1945లోనే ఈ లీగ్ ఆఫ్ నేషన్స్ అనేటువంటిది ఏదైతే ఏర్పాటు చేసుకున్నారో, ఏదైతే యుద్ధం వచ్చేటువంటి ఈ వరల్డ్ వార్ 2 ఏదైతే అరికట్టలేకపోయిందో, సో దానిని వీళ్ళు కంప్లీట్గా అన్ని దేశాలన్నీ కూడా డిజాల్వ్ చేయడం జరిగింది. సో దీని తర్వాత మళ్ళీ 1945లోనే ఈ ప్రపంచ దేశాలు వీళ్ళందరూ కూడా కలిసి ఒక ఆలోచన చేశారు. ఏ ఆలోచన చేశారు అంటే, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలను రిప్రజెంట్ చేసే విధంగా ఒక సంస్థను ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా ఆ సంస్థ ఏదైతే ఏర్పాటు చేశారో ఆ సంస్థ అంతా కూడా ఒక సెట్ ఆఫ్ గైడ్లైన్స్ ప్రకారం, ఆ సంస్థ అంతా కూడా ఒక సెట్ ఆఫ్ గైడ్లైన్స్ ప్రకారము దాని యొక్క విధులు అనేటువంటివి ఉండాలి. సో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశం ఏదైతే అడ్మినిస్ట్రేషన్ జరుగుతూ ఉందో, దేని బేస్ చేసుకొని పరిపాలన జరుగుతూ ఉంది? భారత రాజ్యాంగం, ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ బేస్ చేసుకొని మన భారతదేశంలో ఈ యొక్క పరిపాలన, గవర్నెన్స్, అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది జరుగుతూ ఉంది. సో మనకు ఒక సెట్ ఆఫ్ గైడ్లైన్స్ అనేటువంటివి ఉన్నాయి. అదేవిధంగా ఒక అంతర్జాతీయ సంస్థకు ఏదైతే ఏర్పాటు చేయాలనుకుంటున్నారో దానికి కూడా ఒక సెట్ ఆఫ్ గైడ్లైన్స్ ఉండాలి. ఆ గైడ్లైన్స్ ప్రకారమే ప్రపంచ దేశాలకు సభ్యత్వం ఇవ్వాలి. ఆ గైడ్లైన్స్ ప్రకారమే ఆ దేశాలన్నీ కూడా భాగస్వామ్యంగా ఉండాలి అనేటువంటి గైడ్లైన్స్ అనేది రూపొందించారు. దానికి అనుగుణంగానే ఒక సంస్థను ఏర్పాటు చేశారు. ఆ సంస్థనే పిలుస్తాము యునైటెడ్ నేషన్స్. దాన్నే ఐక్యరాజ్య సమితి అనేటువంటి పేరుతో మనం పిలుస్తూ ఉన్నాం. సో ఫైనల్గా ఇక్కడ ఐక్యరాజ్య సమితి అనేటువంటి దాన్ని 1945లో ఏర్పాటు చేయడం జరిగింది. సో 1945లో అక్టోబర్ 24న ఈ యొక్క యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో చూడవచ్చు ఇక్కడ. సో లీగ్ ఆఫ్ నేషన్స్ అనేటువంటిది ఫెయిల్ అవడం ద్వారా అది మొట్టమొదటి ప్రపంచ యుద్ధాన్ని ఆపలేకపోయినటువంటి, అంటే మొట్టమొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. సో దాని తర్వాత రెండవ ప్రపంచ యుద్ధాన్ని ఆపలేకపోయింది లీగ్ ఆఫ్ నేషన్స్ అనేటువంటిది. అందుకోసం దీన్ని డిస్బాండ్ చేయడం జరిగింది. దాని స్థానంలో 1945లో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో చూడవచ్చు ఇక్కడ మీరు. సో ఇక్కడ ఈ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేటువంటిది ఏర్పాటు అవడానికి ఒక చార్టర్ అనేటువంటి దాన్ని రూపొందించుకున్నారు. సో దాన్ని యుఎన్ చార్టర్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తూ ఉంటాం. యుఎన్ చార్టర్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటాం. సో యుఎన్ చార్టర్ అంటే ఏం లేదు, ఇట్ ఈస్ అ సెట్ ఆఫ్ గైడ్లైన్స్. ఇప్పుడు ఇండియాకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏ విధంగా ఉందో అట్లా ఐక్యరాజ్య సమితికి ఒక సెట్ ఆఫ్ గైడ్లైన్స్, దాన్నే యుఎన్ చార్టర్ అని మనం పిలుస్తూ ఉంటాం. ఓకేనా? సో దాన్నే యుఎన్ చార్టర్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటాం. సో దీనికి సంబంధించి మొట్టమొదటిగా ఈ అగ్రిమెంట్ అనేటువంటిది 1945 జూన్ 26న శాన్ ఫ్రాన్సిస్కోలో, సో యుఎస్ఏలో ఉన్నటువంటి శాన్ ఫ్రాన్సిస్కో దగ్గర ఈ యొక్క దానిపైన సంతకాలు అనేటువంటివి ఈ దేశాలన్నీ కూడా చేయటం జరిగింది. ఓకేనా? సో దీనిలో దాదాపు 51 దేశాల వరకు పాల్గొని సైన్ అయితే చేయటం జరిగింది. సో యుఎన్ చార్టర్ అనేటువంటిది 1945 జూన్ 26 నుంచి అమల్లోకి రావడం జరిగింది. ఆ రోజునే శాన్ ఫ్రాన్సిస్కో అనేటువంటి ఒక ప్రాంతంలో దాదాపు 51 దేశాలకు చెందినటువంటి ప్రతినిధులు పాల్గొని సంతకం చేయడం జరిగింది. సో దానికి రిజల్ట్గా ఏర్పాటైనటువంటి ఆర్గనైజేషనే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. సో ఐక్యరాజ్య సమితి అని మనం పిలుస్తూ ఉంటాం. యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితిగా మనం పిలుస్తూ ఉంటాం. ఏ రోజు నుంచి ఇది ఒక ఐక్యరాజ్య సమితి అనేటువంటిది అమల్లోకి వచ్చింది, లేదంటే ఉనికిలోకి వచ్చింది అన్నప్పుడు 24th అక్టోబర్ 1945లో ఉనికిలోకి రావటం జరిగింది. సో ఈ రోజునే దీనినే ఏమని పిలుస్తున్నాము అంటే ఐక్యరాజ్య సమితి దినోత్సవంగా పిలుస్తూ ఉంటాం. సో ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ 24న ఐక్యరాజ్య సమితి దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా జరుపుతూ ఉంటాం. కారణం ఏంటి అంటే ఇదే రోజున యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేటువంటిది ఏర్పాటు అవడం జరిగింది. మరి దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది? గతంలో కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్? ఐక్యరాజ్య సమితి యొక్క కేంద్ర కార్యాలయం అనేటువంటిది ఎక్కడ ఉంది అనేటువంటిది అడిగినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో మరి దాని యొక్క ఆన్సర్ చూసుకుంటే న్యూయార్క్. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్నటువంటి న్యూయార్క్ నగరంలో ఈ ఐక్యరాజ్య సమితి యొక్క హెడ్ క్వార్టర్, కేంద్ర కార్యాలయం అనేటువంటిది లేదా రాజధాని అనేటువంటిది ఉండడం జరిగింది.
సో దాని తర్వాత ఇంకొక అంశం ఏంటి అంటే యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్స్లో దీని పరిధిలో కొన్ని ఆర్గన్స్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని పరిధిలో కొన్ని ఆర్గన్స్ని ఏర్పాటు చేసుకున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి ఆర్గన్స్ అంటే లైక్ దీంట్లో ఉన్నటువంటి ఇంటర్నల్ బాడీస్ అని కూడా మనం పిలుచుకోవచ్చు. సో ఫస్ట్గా చూసుకున్నట్లయితే ఒకటి ప్రధానమైనటువంటిది జనరల్ అసెంబ్లీ. ఇది ఐక్యరాజ్య సమితిలోనే వన్ ఆఫ్ ది ఆర్గన్గా మనం చెప్పుకోవచ్చు. ఇక దాని తర్వాత చూసుకున్నట్లయితే సెక్రటరేట్. దాని తర్వాత చూసుకున్నటువంటిది యునైటెడ్ నేషన్స్ సంబంధించినటువంటి సెక్రటరేట్ అనేటువంటిది ఉంటుంది. దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇంకొక ఆర్గాన్ వచ్చేసి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. సో దీన్నే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిగా మనం పిలుస్తూ ఉంటాం. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. సో దీన్నే భద్రతా మండలిగా కూడా మనం పిలుస్తూ ఉంటాం. దాని తర్వాత ఇంకొక ఆర్గన్ మనం చూసుకున్నట్లయితే దానినే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అంటాం. సో ఐసీజేగా మనం పిలుస్తూ ఉంటాం, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అని. ఇంకొక ఆర్గన్ ఉంటుంది, దాన్నే యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్గా దానిని మనం పిలుస్తూ ఉంటాం. ఇంకొక ఆర్గాన్ వచ్చేసి ఆరవది ట్రస్టీషిప్ కౌన్సిల్ అంటామండి. ట్రస్టీషిప్ కౌన్సిల్గా పిలుస్తూ ఉంటాం. సో టోటల్గా ఐక్యరాజ్య సమితికి ఉన్నటువంటి ఆర్గన్స్ ఎన్ని అన్నప్పుడు 6 ఉన్నాయండి. టోటల్గా 6 ఉన్నాయి. 1 జనరల్ అసెంబ్లీ, 2 సెక్రటరేట్, 3 యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, వెరీ ఇంపార్టెంట్ వన్, 4 ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, 5 యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, 6 మనం చూసుకున్నట్లయితే ట్రస్టీషిప్ కౌన్సిల్ అండి. సో మరి ఇదొక అంశం. అయితే ఇంకొక అంశం మనకు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే ప్రస్తుతం అయితే ఈ రోజుకి ప్రస్తుతం ఉన్నటువంటి అంటే లైక్ మనుగడలో ఉన్నటువంటి ఆర్గన్స్ అయితే మాత్రం 5 అండి. సో యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ అనేటువంటిది ఏర్పాటైనప్పుడు టోటల్గా 6 ఆర్గన్స్ అనేటువంటివి ఏర్పాటు అవడం జరిగింది. సో దానిలో ఒకటి ఈ ట్రస్టీషిప్ కౌన్సిల్ అనేటువంటిది 1994లో 1994 సంవత్సరంలో దీన్ని క్లోజ్ చేయడం జరిగింది. సో 1994 సంవత్సరంలో ఈ ట్రస్టీషిప్ కౌన్సిల్ అనేటువంటి దాన్ని క్లోజ్ చేయడం జరిగింది. సో ఇది క్లోజ్ చేసిన తర్వాత ఉన్నటువంటి ఆర్గన్స్ 5 అండి. ఓకేనా? సో 5 అంటే క్వశ్చన్ బట్టి మీరు ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయండి ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఓకేనా? సో క్వశ్చన్ బట్టి ఆన్సర్ అనేటువంటిది ఇచ్చినటువంటి ఆప్షన్ బట్టి మీరు సరైన ఆన్సర్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో ఇవి ఇంపార్టెంట్గా. సో దీని గురించి ప్రతి ఒక్క దాని గురించి కూడా మనం డిస్కషన్ చేద్దాం. ప్రతి ఒక్క ఆర్గాన్ కూడా వెరీ 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 ఇంపార్టెంట్. సో చూద్దాం ఇక్కడ. సో ఇంకొక అంశం ఏంటి అంటే ఇక్కడ ఐక్యరాజ్య సమితి అనేటువంటిది ఏదైతే 6 ఆర్గన్స్గా మనం మాట్లాడుతూ ఉన్నామో అసలు ఎందుకు ఏర్పాటు అయినాయి, దీనికి ఏర్పాటు అవ్వడానికి గల ప్రధాన కారణాలు ఏంటి చూసుకున్నట్లయితే, 1 ఇంటర్నేషనల్ పీస్. సో ప్రపంచ దేశాల మధ్య యొక్క శాంతి అనేటువంటిది నెలకొల్పటం. సో ప్రపంచ దేశాల మధ్య యొక్క పీస్, శాంతి అనేటువంటిది నెలకొల్పటం. సో ఇంటర్నేషనల్ పీస్ అంటాం. దాని తర్వాత సెక్యూరిటీ. సో ప్రపంచ దేశాల మధ్య భద్రతని కొనసాగించడం, భద్రత అనేటువంటిది పెంపొందించేటువంటి కార్యక్రమాలు ఈ యొక్క యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేటువంటిది చేస్తూ ఉంటుంది. ఓకేనా? సో దానితో పాటు ఈ ప్రపంచ దేశాల మధ్య ఒక దేశం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా పాకిస్తాన్ ఉంది అనుకోండి. జనరల్గా ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఈ యొక్క డిస్ప్యూట్స్ అనేటువంటివి, వాటర్ డిస్ప్యూట్స్ కావచ్చు, బోర్డర్ డిస్ప్యూట్స్ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. సో ఉన్నప్పటికీ కూడా ఈ 2 దేశాల మధ్య ఈ యొక్క స్నేహాన్ని డెవలప్ చేసేటువంటి ఒక గైడ్గా లేదా ఒక మీడియేటర్గా యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ అనేటువంటిది పనిచేస్తూ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మనం మాట్లాడుకున్నాము అనుకోండి, గతంలో ఇండియాకి పాకిస్తాన్కి మధ్య వాటర్కి సంబంధించి డిస్ప్యూట్ రావడం జరిగింది. సో ఇండియాకి పాకిస్తాన్కి మధ్య సింధు నది యొక్క జలాల పంపకాలకు సంబంధించి 2 దేశాల మధ్య కూడా డిస్ప్యూట్ అనేటువంటిది రావడం జరిగింది.
సో ఆ డిస్ప్యూట్ వచ్చినటువంటి సందర్భంలో వరల్డ్ బ్యాంక్ అనేటువంటిది ఏదైతే ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా ఉన్నటువంటి సంస్థ ఏదైతే ఉందో ప్రపంచ బ్యాంక్, సో వారి మధ్యలో మీడియేటర్గా వచ్చి రెండు దేశాల మధ్య ఈ యొక్క గొడవలు అనేటువంటివి లేకుండా ఒక అగ్రిమెంట్ అనేటువంటిది కూడా చేశారు. సో దాన్ని ఇండస్ వాటర్ ట్రీటీ 1960గా మనం పిలుస్తూ ఉంటామండి. సో అంటే ఇక్కడ దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలి, ఈ యొక్క ఐక్యరాజ్య సమితి అనేటువంటిది లేదంటే దానికి అనుబంధంగా ఉన్నటువంటి సంస్థలు ఇవన్నీ కూడా ప్రపంచ దేశాలలో శాంతిని నెలకొల్పటం, అదేవిధంగా ఏ దేశాలకైనా కానీ సమస్యలు వచ్చినప్పుడు మధ్యవర్తంగా ఉండి ఈ యొక్క సమస్యలను పరిష్కరించేటువంటి కార్యక్రమం, అదేవిధంగా ఈ ప్రపంచ దేశాల మధ్య ఈ యొక్క ఫ్రెండ్లీ రిలేషన్షిప్స్ నుండి స్నేహపూర్వమైనటువంటి బంధాలను డెవలప్ చేసేటువంటి కార్యక్రమం ఈ యొక్క యుఎన్ఓ చేస్తూ ఉంటుంది. సో దానితో పాటు ఈ యొక్క దేశాలలో డెవలప్మెంట్ అనేటువంటిది, సో ఆర్థిక అభివృద్ధి అనేటువంటిది, దానితో పాటు మానవ అభివృద్ధి అనేటువంటిది చేకూరే విధంగా వీరి యొక్క కార్యక్రమాలు అనేటువంటివి చేయటం కూడా జరుగుతూ ఉంది. చూడవచ్చు ఇక్కడ లైక్ among nations and promoting social progress, better living standards and human rights అండి. సో ఐక్యరాజ్య సమితి దాని యొక్క అనుబంధ సంస్థల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ యొక్క ఎవరైతే మనకి లైక్ హ్యూమన్ బీయింగ్స్ ఎవరైతే ఉన్నారో, సో మానవులు ఎవరైతే ఉన్నారో మానవుల యొక్క అభివృద్ధి కోసం పాటుపడడం, సో అభివృద్ధి చెందడానికి కావాల్సినటువంటి వనరులను సమకూర్చడము, ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడం, టెక్నికల్ సపోర్ట్ని ప్రొవైడ్ చేయడం, ఫినాన్షియల్ సపోర్ట్ని ఆర్థిక పరమైనటువంటి సపోర్ట్ని ప్రొవైడ్ చేయటము, అదేవిధంగా మానవుల యొక్క హక్కులను కాపాడటం, ఇవన్నీ కూడా ఐక్యరాజ్య సమితి యొక్క దాని యొక్క అనుబంధంగా ఉన్నటువంటి సంస్థల యొక్క బాధ్యతగా వీళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇదొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ. ఇంకా దాని తర్వాత మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మీకు ఇమేజ్లో కనిపిస్తూ ఉంది, ఈ కనిపిస్తున్నటువంటిదే ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్గా మనం పిలుస్తూ ఉంటాం. సో న్యూయార్క్లో, సో అమెరికాలో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దేశంలో న్యూయార్క్ నగరంలో దీని యొక్క ప్రధానమైనటువంటి కార్యాలయం అయితే ఉండటం జరిగింది. మరి దీనిలో మెంబర్గా భారతదేశం ఉందా? ఎస్ అండి. సో ఇండియా ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్. సో మనము ఫౌండింగ్ మెంబర్గా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఐక్యరాజ్య సమితి ఏదైతే అక్టోబర్ 24, 1945లో ఏర్పాటైందో, అక్టోబర్ 24, 1945లో ఏదైతే ఐక్యరాజ్య సమితి అనేటువంటిది ఏర్పాటైందో అప్పటి నుంచి కూడా మన భారతదేశము ఫౌండింగ్ మెంబర్గా దానిలో ఉండటం జరిగింది. సో ఇండియా ఇస్ అ ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్. మరి ప్రస్తుతము ఈ యొక్క ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి సభ్యుల సంఖ్య ఎంత అన్నప్పుడు 193 దేశాలండి. సో ఐక్యరాజ్య సమితిలో సభ్యులుగా ఉన్నటువంటి దేశాలు 193 దేశాలు. సో 193 కంట్రీస్ ఆర్ మెంబర్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ అండి. సో అంటే ఈ ఇన్ఫర్మేషన్, ఈ ఫిగర్ ఏంటి అంటే సో ప్రపంచ దేశాలు ఇప్పుడు భూమిపైన ఉన్నటువంటి దేశాల సంఖ్య అండి, దేశాల సంఖ్య. ఇన్ కేస్ భవిష్యత్తులో గనక పాలస్తీనా అనేటువంటి ఒక ప్రాంతాన్ని దేశంగా కనుక గుర్తిస్తే, పాలస్తీనా అనేటువంటి ఒక ప్రాంతాన్ని ఏదైతే ఇజ్రాయెల్లో భాగంగా ఉందో, సో దాని కనుక ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక దేశంగా కనుక గుర్తించాయి అనుకోండి, సో అప్పుడు దాని యొక్క సంఖ్య, దేశాల సంఖ్య 194 అవుతుంది. సో ఇంకా పాలస్తీనా అనేటువంటి ఒక ప్రాంతాన్ని ఒక దేశంగా గుర్తించలేదు కాబట్టి సో ప్రస్తుతం ఉన్నటువంటి దేశాల సంఖ్య 193 దేశాలు. ఇది ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ. దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే మరి ఏదైతే యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నామో దీని యొక్క ప్రధానమైనటువంటి కార్యాలయం వచ్చేసి న్యూయార్క్లో ఉంటా ఉంది. మరి దీనిలో అధికారిక భాషలు ఉంటాయండి, వెరీ ఇంపార్టెంట్. సో యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్లో, ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి అధికార భాషలు ఏంటి, అఫీషియల్ లాంగ్వేజెస్ ఏంటి, వెరీ ఇంపార్టెంట్. ఒకటి అరబిక్ లాంగ్వేజ్ ఉంది, చైనా వాళ్ళకి సంబంధించినటువంటి చైనీస్ లాంగ్వేజ్ ఉంది, సో అందరూ మాట్లాడుకునేటువంటి ఇంగ్లీష్ ఉంది, ఫ్రెంచ్ ఉంది, స్పానిష్ ఉంది, అదేవిధంగా రష్యన్ ఉండటం జరిగింది. సో రష్యా కూడా ఉండటం జరిగింది. సో టోటల్గా ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి అధికారిక భాషలు, దీన్ని అఫీషియల్ లాంగ్వేజెస్ ఆఫ్ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్గా పిలుస్తూ ఉంటాం. టోటల్గా 6 అయితే ఉన్నాయి. 1 అరబిక్, 2 చైనీస్, 3 ఇంగ్లీష్, 4 ఫ్రెంచ్, స్పానిష్ అండ్ రష్యన్. సో అరబిక్, చైనీస్, ఇంగ్లీష్,
ఫ్రెంచ్, స్పానిష్ అండ్ రష్యన్ అండి. ఓకే, సో ఎస్ఎఫ్ఎస్ఆర్ ఎట్లయినా గుర్తుపెట్టుకోండి. సో ఎస్ఎఫ్ఎస్ఆర్ ఈ కోడ్ గుర్తుపెట్టుకుంటే లాంగ్వేజెస్ మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకొక అంశం ఏంటి అంటే, మరి భారతదేశానికి సంబంధించినటువంటి హిందీ లాంగ్వేజ్ లేదా? ప్రస్తుతం అయితే లేదు, హిందీ లాంగ్వేజ్ అయితే లేదు. బట్ మన భారతదేశము కూడా ట్రై చేస్తూ ఉంది. సో ఈ అధికార భాషలలో భారతదేశానికి చెందినటువంటి హిందీ భాషని కూడా చేర్చడానికి మన భారత ప్రభుత్వం అనేక చర్యలను తీసుకుంటూ ఉంది. దాంతోపాటు హిందీ లాంగ్వేజ్ డెవలప్మెంట్ కోసం కూడా మన ఇండియన్ గవర్నమెంట్ ఫండ్ అనేటువంటిది ఐక్యరాజ్య సమితికి ప్రతి సంవత్సరం కూడా ఇస్తూ ఉన్నారు. సో ఈ భాషలలో హిందీని కూడా యాడ్ చేయడానికి ఫండ్ అనేటువంటిది మనం ఇస్తూ ఉన్నాము. గతంలో కూడా మనం కొన్ని అంశాలు మనం చూసుకున్నట్లయితే భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తులు ఒకటి అటల్ బిహారీ వాజ్పేయి గారు, ప్రస్తుతము భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. సో వీరిద్దరూ కూడా ఐక్యరాజ్య సమితి మీటింగ్స్లో హిందీలో మాట్లాడటం జరిగింది. సో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో నరేంద్ర మోడీ గారు ప్రస్తుతము ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, వీరిద్దరూ కూడా ఐక్యరాజ్య సమితిలో హిందీ భాషలో వారి యొక్క ఉపదేశాన్ని ఇవ్వడం జరిగింది ఆ రోజున. ఓకే, సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఈ లాంగ్వేజ్ ఇప్పుడు ఏదైతే 6 భాషలు ఏవైతే ఉన్నాయో దీనిలో 7వ భాషగా హిందీని చేర్చేటువంటి ఉద్దేశంతో. ఇదొక ఇంపార్టెంట్. దాని తర్వాత మరి ఐక్యరాజ్య సమితిలో ప్రస్తుతం సభ్యులుగా ఉన్నటువంటి దేశాలు టోటల్గా చూసుకున్నట్లయితే 193 దేశాలు ఉన్నాయి. మరి చివరగా చేరినటువంటి దేశం ఏది? సో చివరగా ఐక్యరాజ్య సమితి యొక్క సభ్యత్వం పొందినటువంటి దేశం ఏది అన్నప్పుడు ఆన్సర్ వచ్చేసి సౌత్ సుడాన్ అండి. ఆన్సర్ వచ్చి సౌత్ సుడాన్ అనేటువంటి ఒక దేశం, దక్షిణ సుడాన్ అనేటువంటి ఒక దేశం ఇటీవల చేరినటువంటి దేశం. దాని తర్వాత ఇంకొక అంశం, ఇది గ్రూప్ 1లో అడిగినటువంటి క్వశ్చన్ అండి. గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అడిగినటువంటి క్వశ్చన్. ఏ క్వశ్చన్ ఏంటంటే, ప్రస్తుతం యొక్క ఐక్యరాజ్య సమితి యొక్క సెక్రటరీ జనరల్ ఎవరు, వారు ఏ దేశస్థుడు అని చెప్పేసి గ్రూప్ 1లో ప్రిలిమ్స్లో క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో ఇంపార్టెంట్ ఏరియా ఇక్కడ. సో సెక్రటరీ జనరల్ వచ్చేసి ఆంటోనియో గుటెరస్. సో ప్రస్తుతం యొక్క యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ వచ్చేసి ఆంటోనియో గుటెరస్. సో ఈయన ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి? పోర్చుగల్ దేశానికి చెందినటువంటి వ్యక్తి అండి. సో ఈయన రెండవసారి ఐక్యరాజ్య సమితికి సెక్రటరీ జనరల్గా ఎన్నిక కాబడినటువంటి వ్యక్తి. సో రెండవసారి అండి. సో సెకండ్ టర్మ్ కంటిన్యూ చేస్తూ ఉన్నారు. సో ఆంటోనియో గుటెరస్ పోర్చుగల్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. సో చూడవచ్చు, ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ని అడిగారు. సో గ్రూప్ 1లోనే ఈ క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. సో గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఈ క్వశ్చన్ని అయితే అడిగారు. సో చూడవచ్చు మీరు, కాలం 1 అండ్ కాలం 2. సో దీనిలో ఒక సైడ్ ఏమో సెక్రటరీ జనరల్స్ వీళ్ళందరూ కూడా ఐక్యరాజ్య సమితి యొక్క సెక్రటరీ జనరల్స్, ఇటుపక్కేమో వారు ఏ దేశాలకు చెందినటువంటి వారు అని చెప్పేసి కాలం 2లో అడిగారు. సో ఎందుకు నేను ఈ క్వశ్చన్ చూపిస్తూ ఉన్నానంటే మీకు అర్థం అవడానికి. సో ఎటువంటి క్వశ్చన్స్ని ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతూ ఉన్నారు అనేటువంటిది ఈ టాపిక్ నుంచి, ఈ యూనిట్ నుంచి అర్థం అవడం కోసమే మీకు మోడల్గా ఈ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ మీకు ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. సో చూడవచ్చు ఇక్కడ బ్యాన్ కీ మూన్ పక్క, కోఫీ అనాన్, ట్రగ్యులై అండ్ 4 ఆంటోనియో గుటెరస్. సో దీన్ని మనం మ్యాచింగ్ చేద్దాం. సో మ్యాచ్ ది ఫాలోయింగ్ అడగడం జరిగింది. ఆంటోనియో గుటెరస్ వచ్చేసి పోర్చుగల్ దేశస్థుడు, అంటే 4 దగ్గర ఏ ఉండాలి. బ్యాన్ కీ మూన్ వచ్చేసి సౌత్ కొరియాకి చెందినటువంటి వ్యక్తి. సో 1కి సి ఉండాలి. 2కి కోఫీ అనానేమో ఘనా దేశస్థుడు, అంటే ఆఫ్రికా దేశం నుంచి రిప్రజెంటేషన్ ఇచ్చినటువంటి వ్యక్తి. 2కి డి ఉండాలి. 3 ఏమో టర్గ్యులై ఏమో నార్వే దేశస్థుడు. సో 3కి బి ఉండాలి. సో ఈ ఆన్సర్స్ ఉన్నటువంటి ఆప్షన్ చూసుకున్నట్లయితే లైక్ 1C 2D 3B 4A. సో ఆన్సర్ ఏమవుతుంది? ఏ.
సో ఫస్ట్ ఆన్సర్ అయితే ఇక్కడ అవుతుంది. సో ఈ విధంగా క్వశ్చన్స్ని అయితే అడుగుతూ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఇంపార్టెంట్ ఏరియా. సో చూడవచ్చు ఇక్కడ. సో లిస్ట్ ఆఫ్ జనరల్స్ వీళ్ళందరూ కూడా మీరు కుదిరితే ఈ టేబుల్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, సో చూడవచ్చు ఇక్కడ వారి యొక్క పదవీ కాలం. సో యునైటెడ్ నేషన్స్ అనేటువంటిది ఏర్పాటు అయినప్పుడు మొట్టమొదటిగా ఉన్నటువంటి వ్యక్తి సెక్రటరీ జనరల్గా ఉన్నటువంటి వ్యక్తి గ్లాడ్విన్ జెబ్. సో ఐక్యరాజ్య సమితి అనేటువంటిది ఏర్పాటైనప్పుడు మొట్టమొదటి సెక్రటరీ జనరల్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరన్నప్పుడు గ్లాడ్విన్ జెబ్. సో 24 అక్టోబర్ 1945 నుంచి ఫస్ట్ ఫిబ్రవరి 1946 వరకు కూడా ఉన్నారు. ఆయన యునైటెడ్ కింగ్డమ్కి చెందినటువంటి వ్యక్తి అండి. ఓకే, గ్లాడ్విన్ జెబ్ యునైటెడ్ కింగ్డమ్కి చెందినటువంటి వ్యక్తి. దాని తర్వాత టెర్గ్యూల్ అయినటువంటి వ్యక్తి నెక్స్ట్ ఇక 2 ఫిబ్రవరి నుంచి ఉన్నారు. ఆయన నార్వే దేశస్థుడు. దాని తర్వాత డాగ్ హెమ్మర్స్ జాల్డ్ అనేటువంటి వ్యక్తి స్వీడన్ దేశస్థుడు. యూత్ అంట్ అనేటువంటి వ్యక్తి బర్మా దేశస్థుడు. కుర్ట్ వాల్దియం అనేటువంటి వ్యక్తి ఆసియా దేశస్థుడు అండి. ఓకే, సో దాని తర్వాత చూసుకున్నట్లయితే జవీర్ ఫెర్జిడి సెల్లర్. సో ఆయన పెరు దేశానికి చెందినటువంటి వ్యక్తి, సెక్రటరీ జనరల్గా ఉన్నారు. దాని తర్వాత బోట్రెస్ ఘాలీ ఈజిప్ట్ దేశస్థుడు. కోఫీ అనాన్, ఇప్పుడు మనం చూస్తాం మ్యాచింగ్లో అడిగి ఉన్నారు. సో కోఫీ అనాన్ ఈయన ఘనా దేశానికి చెందినటువంటి వ్యక్తి. దాని తర్వాత మ్యాచింగ్లో కూడా మనం చూసి ఉన్నాం బ్యాంకీ మూన్ సౌత్ కొరియా దేశానికి చెందినటువంటి వ్యక్తి అండి. సో బ్యాంకీ మూన్ యునైటెడ్ నేషన్కి సెక్రటరీ జనరల్గా 1 జనవరి 2007 నుంచి 16 మధ్య, సో 2016 వరకు కూడా ఆయనే కంటిన్యూ అవడం జరిగింది. దాని తర్వాత చూసుకున్నట్లయితే ఆంటోనియో గుటెరస్. సో ఈయన జనవరి 1, 2017లో ఈయన పదవిని చేపట్టారు. సో చేపట్టిన తర్వాత అప్పటి నుంచి స్టిల్ ఇప్పటికీ కూడా, సో ఈ రోజుకి 2024 అంటే ఈ రోజుకి కూడా, ఈ సంవత్సరం వరకు కూడా ఈయన ఉన్నారు. అంటే ఈయన సెకండ్ టర్మ్ అండి. సో సెకండ్ టర్మ్ ఈయన సెక్రటరీ జనరల్గా విధులను నిర్వహిస్తూ ఉన్నారు. సో ఆంటోనియో గుటెరస్ వచ్చేసి పోర్చుగల్ దేశానికి చెందినటువంటి వ్యక్తి, ప్రస్తుతము పదవిలో ఉన్నటువంటి వ్యక్తి. సో చూడొచ్చు. సో ఐక్యరాజ్య సమితి అనేటువంటిది ఏర్పాటు అవడానికి గల ప్రధానమైనటువంటి కారణం వాటి యొక్క మెయిన్ పర్పస్. ద యుఎన్ హ్యాస్ 4 మెయిన్ పర్పసెస్ అండి. ఓకేనా. సో అందులో చూసుకున్నట్లయితే ఒక పర్పస్ చూసుకున్నట్లయితే టు కీప్ పీస్ త్రూ అవుట్ ది వరల్డ్ అండి. సో ప్రపంచ దేశాలలో అన్ని దేశాల మధ్య ఈ యొక్క శాంతి అనేటువంటిది నెలకొల్పడం ఒక ఎజెండా. రెండవది టు డెవలప్ ఫ్రెండ్లీ రిలేషన్స్ అమాంగ్ నేషన్స్ అండి. సో దేశాల మధ్య వివిధ దేశాల మధ్య ఈ యొక్క ఫ్రెండ్లీ రిలేషన్స్ అండి, స్నేహపూర్వమైనటువంటి సంబంధాలను పెంచడము రెండవది. మూడవది చూసుకున్నట్లయితే టు వర్క్ టుగెదర్ టు హెల్ప్ పూర్ పీపుల్. ఓకేనా. సో ఎవరైతే పేదరికంలో ఉన్నారో, ఎవరైతే పేదరికంతో బాధపడుతూ ఉన్నారో వారిని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలను చేయడం అండి. సో పేదరికం నుంచి బయటికి తీసుకురావాలి అంటే ఏ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు? ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది క్రియేట్ చేయడం, వనరులు అనేటువంటివి అందించడము. సో ఎప్పుడైతే మనకి ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేటువంటిది ఎప్పుడైతే చేస్తూ ఉంటారో అప్పుడు ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుందో తద్వారా పేదరికం అనేటువంటిది నిర్మూలన జరుగుతూ ఉంది. సో దానికి సంబంధించినటువంటి ఈ యొక్క నెసరీ వర్క్స్ అనేటువంటివి చేయడం, ఇదొక మెయిన్ పర్పస్గా మనం మాట్లాడుకోవచ్చు. దాని తర్వాత టు కాన్క్వర్ హంగర్. సో దాంతోపాటు ఆకలి మరణాలు అనేటువంటివి లేకుండా తగు చర్యలను తీసుకోవటం. డిజీజ్, సో రోగాలను కంట్రోల్ చేయటం, అంటువ్యాధులను ప్రబలకుండా తగు చర్యలను తీసుకోవడం. ఓకేనా. సో డిజీజ్ని కంట్రోల్ చేయటము. ఇల్లిటరసీ, సో అక్షరాస్యతను, సో లిటరసీని పెంచేటువంటి కార్యక్రమం. దాని తర్వాత ప్రజల యొక్క హక్కులను కాపాడటము. సో ఇవన్నీ కూడా పర్పస్గా చెప్పుకోవచ్చు. దాని తర్వాత టు బీ ఏ సెంటర్ ఫర్ హెల్పింగ్ నేషన్స్ అచీవ్ దీస్ గోల్స్ అండి. సో ఇంకొక 4th పర్పస్ ఏంటి అంటే ఐక్యరాజ్య సమితి అనేటువంటిది ఏర్పాటు అవడానికి గల కారణం 4th పర్పస్ ఏంటి అంటే ఈ పైన మనం ఏవైతే చెప్పుకున్నామో అవన్నీ కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా సాధించే విధంగా తగు చర్యలను తీసుకోవటము, వాటికి కావాల్సినటువంటి ఆ దేశాలకు కావాల్సినటువంటి వనరులను సమకూర్చడము,
ప్రపంచ దేశాల మధ్య శాంతిని నెలకొల్పేటువంటి కార్యక్రమం చేయటం అన్నమాట. ఇది ఐక్యరాజ్య సమితి యొక్క ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశాలు. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక కొన్ని అంశాలతో మనం రావడం జరుగుతూ ఉంది. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక కొన్ని అంశాలతో మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.